ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో వాక్య భాగం చదువుకుందాం. 132వ కీర్తన 13 నుంచి 15 వచ్చినాము. పార్టీపర్ల పరిచయం చేస్తున్నాం. స్టీఫెన్ గారి రావాలి. స్టీఫెన్ పార్వతీపురంలో పరిచయం చేస్తున్నాం. ఉన్నారా? 132వ కీర్తన 13 నుంచి. యెహోవా సీయోనుని ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాసస్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకున్న స్థానం, ఇది నిత్యం నాకు విశ్రమ స్థానముగా ఉండదు. ఇక్కడే నేను నివసించను. దాని ఆహారం నేను దారులుగా తీసుకున్నాను, దానిలోని పేదలను ఆహారంగా తృప్తిపరచాను. దేవుడి ఈ చదువుకున్న వాక్య భాగములు ఈ మందిరం కొరకు, ఈ సేవ కొరకు, సేవకుని కొరకు నిశ్చయముగా నెరవేర్చబడునుగాక. దేవుడి గుడారమును ఆశీర్వదించునుగాక. తన నివాసముగా ప్రతిష్ఠించునుగాక. నిత్యము తన విశ్రమ స్థానముగా ప్రతిష్ఠించునుగాక. ఇది దేవుడు కొనిన సియోనుగా ప్రతిష్ఠింపబడునుగాక. సియోను కొండను గురించి 125వ కీర్తన కథల నిత్యము నిలుచును. ఇది ఎప్పుడు కదలపలేని సియోను కొండగా ప్రభు స్థిరపరచునుగా. ఈ దేవాలయము ప్రతిష్ఠింపబడాలని, ఇక్కడ ప్రభు రాకడ వరకు మహిమ కలిగిన సేవలు జరగాలని, శత్రువులు కూడా మిత్రులైపోయే దేవుని దయపొందిన సేవగా మారిపోవాలని, ఈ ఆలయం కొరకు, మందిరం కొరకు, సేవ కొరకు దైవజనులు ప్రసాద్ పాల్ గారు ప్రార్థన చేస్తారు. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం ఆశ్చర్యకరుడైన దేవా మీకు స్తోత్రం. స్తోత్రం 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 జీవాధిపతి యేసయ్యా మీకు స్తోత్రం. స్తోత్రం చెప్పబడిన లేఖనమును బట్టి దేవా మీకు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, జీవాధిపతి యేసు మీ ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన చదవబడిన లేఖనములు ఏవైతే రాయబడి ఉన్నదో, ఇది నేను కోరుకునే స్థానమని ప్రభు మీరు చెప్పబడిన మాట ప్రకారంగానైనా ఈ స్థలాన్ని, ఈ పరిచర్యని మీరు కోరుకుంటూ ప్రభు ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజల్ని ప్రభు మీ వైపు ఆకర్షించబడినట్లుగా ఈ పరిచర్య ప్రజలకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో మీ లేఖనములు ఈ యొక్క పరిచర్య మీద నెరవేర్చబడునుగా. అద్భుతమైన కార్యాలు ఈ నామములో జరుగునుగా. కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ స్థలమంతా నీ మహిమతో నింపుతున్నందుకు స్తోత్రాలు. కదలని సియోను కొండవలే మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాను. కృపను బట్టి మీ సేవకులను అభిషేకించు ప్రభు. మీ కృపలో దీవించు. యేసునామములో ప్రార్థించి వేడుకలు స్తుతించుకుంటున్నాము. ఆమేన్. దేవుడి సేవను ప్రేమించి సేవకుడు అనిల్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి ఇచ్చిన ఈ శాలేము ప్రార్థన మందిరమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠించి ప్రభువు చేతులకు అప్పగించుచున్నాము.
రక్షణ కొరకు, సంఘక్షేమం కొరకు ప్రభు ఇచ్చిన మందిరం. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదనే సాక్ష్యం పొందినంతగా ప్రభు ఆశీర్వదించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. నేను నా సంఘమును కట్టుతున్న వాగ్దానం ప్రభు నెరవేర్చున్నాను. ఈ చోటగా మహిమ కలిగిన సంఘము కట్టబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. కడవరి కాలంలో దేవుడి సంఘాన్ని, సేవకుని, మందిరాన్ని కాపాడునట్లుగా, శత్రువులను మిత్రులుగా మార్చివేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వారి దిల్లకుండును గాక. శత్రువులు మిత్రులుగా మారిపోదురు గాక. విరోధంగా గుంపుకుంటే వారు దీని పక్షపు వారుగా మారిపోదు. నేను నా పాద స్థలమును మహిమపరచున్న వాగ్దానం ఈ సేవ విషయములు దేవుడు నెరవేర్చును గాక. వాక్యానుసారమైన పరిచర్యలు జరిగినట్లు, అపోస్తలుల బోధ ప్రకటించబడినట్లు, పరిశుద్ధాత్మ కృపరింపు జరిగినట్లు, రాకడకు గుంపును సమూహమని ఇక్కడ సిద్ధపరచినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సుందర్ కుమార్ గారు మైక్ ప్రాంతం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, గొప్పదేవుడా, ఈ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాద నుంచి దేవా, ఈ పాదాల దగ్గర ప్రభువా, ఈ ఉదయకాలం ప్రభువా, ఈ మందిరంలో సాగిలి పడుతున్నాం. అందరినీ స్తోత్రం, స్తోత్రం. ఈ దైవజనుల ప్రభువా తీసుకొచ్చి ఈ వాక్యము ద్వారా అందరితో మాట్లాడే విధానం స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రం. ఈ ఆత్మ కార్యములు జరిగించండి, పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి ప్రభువా. బలమైన ఆత్మ ద్వారా అన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వతంత్రం ఉందని చెప్పారు ప్రభువా. నీ ఆత్మ ఇక్కడ వచ్చినందుకు స్తోత్రం, నీ సన్నిధి ఇక్కడ వచ్చినందుకు స్తోత్రం చేస్తున్నాం. ఈ ప్రాంతం మీ సేవకులు బలమైన పాత్రగా వాడుకొని అనేక ఆత్మలను రక్షించి మీరే ఘనత, మహిమ, కీర్తి, ప్రభావం పొందుకొని మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమయు, ఆయన కుమారుడు లోక రక్షకుడికి యేసునాథుడు ఇచ్చిన నిబంధన సంబంధమైన కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధి, కాపుదల, ఆదరణ, నడిపింపు మనకు సకల పరిశుద్ధులకు, ఈ సంఘమునకు, మందిరమునకు, సేవకునికి, కుటుంబానికి, గృహానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై కాపాడి ఆశీర్వదించునుగాక. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు నామములో సంపూర్ణ శుద్ధి కలుగుగాక. సమయంలో